ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలతో పాటు పదవి విరమణ పొందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయుల పెన్షనర్ల కార్మికుల రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం డిప్యూటీ సీఎం చీఫ్ సెక్రటరీలకు విజ్ఞప్తి. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి మా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మీ ఇద్దరిపై కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు సమస్యల పరిష్కారం జరగటం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన సభ్యులందరూని పిలిపించి తమరు ముఖ్యమంత్రితో పాటు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మేడం మరి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆ రోజు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మీకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తాను అని తమరు చెప్పారు. కానీ ఈరోజు వరకు ఆ సమస్యలు పరిష్కారం కావటం లేదు. కనుక వెంటనే ఆ సమస్యల పరిష్కారం కొరకు మీరు కృషి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ చేస్తామని గతము నుండి హామీ ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అమలు కావటం లేదు. దాదాపు ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన 5 డిఏలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. మరియు 317 జీవోకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పారు. కొన్ని సమస్యలు అలాగనే పెండింగ్లో ఉన్నాయి. ఆ ఉద్యోగులు కూడా చాలా మానసికంగా కుమిలిపోతున్నారు. కనుక వారి యొక్క 317 జీవోను వెంటనే పరిష్కరించి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వారికి పంపించినట్టయితే మీకు జీవితమంతా వాళ్ళు రుణపడి ఉంటారు ముఖ్యమంత్రి గారు. మరియు సిపిఎస్ రద్దు చేస్తామని అన్నారు. సిపిఎస్ కూడా ఇప్పటి వరకు రద్దు చేయలేదు. కనుక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీకి సంబంధించిన రిపోర్టు తెప్పించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ కనుక ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే చాలా నిత్యావసరాలు, బియ్యము, అనేక నిత్యావసరాలు కూడా అతిగా రేట్లో ఉన్నాయి. కనుక ఉద్యోగులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనుక రిటైర్డ్ అయిన ఉద్యోగుల పదవీ విరమణ పొంది వాళ్ళు దాదాపు సంవత్సరం అవుతుంది. వారికి సంబంధించిన ఏరియర్స్ ఇప్పటి వరకు కూడా ఇవ్వటం లేదు. వారికి ఒక పెన్షన్ తప్ప. కనుక దయచేసి ఆ పదవి విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబాలకు వారు కూడా వారి పిల్లల పెళ్లిళ్ళ కొరకు, వాళ్ళు ఇండ్ల నిర్మాణం కొరకు, వారికి అనారోగ్యానికి గురి అయినట్టయితే మెడికల్ ట్రీట్మెంట్ కొరకు వారికి కావాల్సిన డబ్బులు లేక కూడా పెన్షన్ ఉద్యోగులు పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కనుక వారి సమస్యలు కూడా వెంటనే పరిష్కరించి వారికి సంబంధించిన ఏరియాస్ అన్నీ వెంటనే మంజూరు చేయండి. మరియు వివిధ జిల్లాలలో గతంలో బదిలీ క్యాడర్ వైజెస్గా ఉద్యోగులను కూడా నియమించాలి. మరియు చాలామంది ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఉన్నారు. అలాంటి కార్యనియామకాలు కూడా వెంటనే అన్ని జిల్లాలలో చేపట్టినట్టు చూడండి. మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు మీరు తమరు ఒక సబ్ కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీలో మన ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, మరియు శ్రీధర్ బాబు కమిటీ సభ్యులుగా, పున్నం ప్రభాకర్ కమిటీ సభ్యులుగా, మరియు ప్రభుత్వ సలహాదారులు మాజీ రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు ఈ కమిటీలో ఉన్నారు. కానీ ఆ యొక్క కమిటీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్స్ కార్మిక జాయింట్ యాక్షన్ సంబంధించిన కమిటీ సభ్యులకు ఈ రోజు వరకు కూడా పిలుపు ఇవ్వలేదు. పిలిపించి వారి ద్వారా ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు కూడా ఇప్పటి వరకు కూడా కృషి చేయడం లేదు. కనుక ఆ యొక్క సబ్ కమిటీ ఒకసారి కనుక సమావేశమైనట్టయితే
అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఒక్కొక్క శాఖకు సంబంధించిన ఉద్యోగులతోని సమావేశాలు జరిపించినట్టయితే ఆ శాఖలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. చాలామంది కింది స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగుల వరకు ఇంకా ఎప్పుడు మా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇంకా ఎప్పుడు అవుతాయి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు.